రఘు అండి, నేను నవ తెలంగాణ రిపోర్టర్ సార్. నమస్తే సార్. ఇప్పుడు పత్తి మన రాష్ట్రంలో బాగా వండుతుంది సార్. 7 క్వింటలు మాత్రమే కొంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది సార్. మిగతాది ఎకరకు 7 క్వింటలే సార్. మిగతాదంతా ఈ ప్రైవేటు వాళ్ళు దోపిడీ చేసే అవకాశం ఉంది సార్. అది దాని ఇంకొకటి సార్, స్మార్ట్ సిటీలు మీరు ప్రకటించారు సార్, హైదరాబాదు, వరంగల్, కరీంనగర్. వాటికి ఏ విధంగా మీరు హైదరాబాద్ లేదు, వరంగల్ కరీంనగర్ వాటికి ఎలాంటి సహకారం అందిస్తున్నారు సార్? అది దగ్గర డాటా లేదు. ఇప్పుడు మేము ఇప్పటికే వరంగల్లో కేంద్ర ప్రభుత్వము స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ కింద డిక్లేర్ చేశాము. కరీంనగర్లో ఇప్పటివరకు అనేక రకాల కలెక్టర్ ద్వారా చేస్తాం. మేము చేయమది కలెక్టర్ డబ్బులు ఇస్తాము, ప్రాజెక్టు అంతా కూడా వాళ్ళు తయారు చేసి మాకు ఇస్తారు, మంజూరు చేస్తాం. చాలా పనులు 80% పనులు మేము అనుకునే పూర్తయిపోయినాయి. స్మార్ట్ సిటీ ఫస్ట్ ఫేజ్ పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. నేను కూడా రివ్యూ చేశాను. మా గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు రెగ్యులర్గా కరీంనగర్లో రివ్యూ చేస్తున్నారు. నేను వరంగల్కి వెళ్ళి స్వయంగా కలెక్టర్ను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్, వరంగల్ మున్సిపల్ కమిషనర్ పిలిచి 2 సార్లు రివ్యూ చేశాను. నేను కూడా అక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది సార్. శ్రీను, పత్తిది నేను ఈ ఎలక్షన్స్ నుండి నేను కొద్దిగా ఫాలో కాలేకపోయాను. నాకు మొన్న తెలిసింది, నేను నిన్ననే సిసిఐకి సంబంధించినటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండి తోటి బాంబేలో ఉంటాడు ఆయనతో మాట్లాడాను. ఈ సమస్య పరిష్కారం చేయాలి తప్పకుండా మంత్రి గారు. ఎందుకంటే ఒకటి, నేను ఈ సందర్భంగా రైతులను కోరుతా ఉన్నాను, ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఆందోళన చెందకూడదు. ఇది మార్చి వరకు ఉంటాం మేము, ఇప్పుడు కాదు, మార్చి ఎండింగ్ వరకు కూడా రైతుల దగ్గర మేము కాటన్ కొనుగోలు చేస్తాం సిసిఐ ద్వారా. దానికి సంబంధించి సెంటర్స్ ఏర్పాటు చేసాం. మేము రిక్రూట్మెంట్ చేసినటువంటి స్టాఫ్ కూడా మార్చి వరకు మేము వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నాం, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాం. టెంపరరీ ఎంప్లాయీస్ అందరిని తీసుకున్నాం, 1000 మందికి పైగా. కాబట్టి మార్చి వరకు ఉంటాం. ఎవరు కూడా మీరు ఒకవేళ తేమ శాతం ఎక్కువ ఎండబెట్టుకొని తీసుకుపోండి. ఎందుకంటే సీసీఐ ఒకటి వచ్చినటువంటి రైతును ఎండబెట్టే అవకాశం లేదు. ఒకవేళ తేమ శాతం ఎక్కువ ఉండి అది ప్యాక్ చేసి గోడౌన్లో పెడితే మొత్తం ఎవరికి పనికి రాకుండా పోతుంది. మన ప్రజల డబ్బులే అవి, ప్రజల డబ్బులే. ఈ సీసీఐ దగ్గర మోడీ గారి డబ్బులు కావు, ప్రజల డబ్బే. కాబట్టి అది తేమ శాతం మరి 12% కంటే ఎక్కువ ఉండకుండా రైతులు చూడాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినటువంటి 7 క్వింటాల సమస్య నేను తప్పకుండా 1-2 రోజుల్లో దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తాను నేను. సార్ శ్రీనివాస్ రెడ్డి, దిశ పేపర్. సార్, ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో దమ్ముంటే డిపాజిట్ తెచ్చుకోండి బీజేపీ వాళ్ళు అని సవాల్ విసిరారు. దాని గురించి మీరు ఏ విధంగా? ఆయన కూడా చాలాసార్లు డిపాజిట్ పోయినాయి కదా వాళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. రేపు ఆయన ఓటేయడు కదా, వేసేది జూబ్లీహిల్స్ ప్రజలు. రేవంత్ రెడ్డి వచ్చి ఓటే 4 లక్షల ఓట్లు ఆయన ఒక్కడే వేయడు. రేవంత్ రెడ్డికి 4 లక్షల ఓటు ఆయన ఒక్కడే వేయడు కదా, వేసేవాళ్ళు జూబ్లీహిల్స్ ప్రజలు. జూబ్లీహిల్స్ ప్రజల గురించి నాకు తెలుసు. తప్పకుండా వాళ్ళు ఏ రకంగా భారతీయ జనతా పార్టీని ఆస్వాదించాలో నేను కొన్ని వేల ఇళ్ళు నేను స్వయంగా వేయించాను, ఇంటింటికి తిరిగాను. కాబట్టి అది ఓటింగ్ పర్సెంటేజ్ ఏ రకంగా ఉంటుందో కౌంటింగ్ రోజు చెప్తాం. సార్, రమేష్ ఇట్లా